అసలు వాస్తవం ఏంటంటే ఈయన ఏందంటే నా బాధ, రామోజీరావు గారు ఆయన చనిపోయిన తర్వాత ఈ పచ్చ మీడియా మొత్తానికి రామోజీరావు ఉన్నన్ని రోజులు ఆయననే ఆధిపత్యం చలాయించాడు. చంద్రబాబు నాయుడు దగ్గర రామోజీరావుకున్న ప్రియారిటీ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పచ్చ మీడియా మొత్తానికి నేనే ఆధిపత్యం కావాలి, నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, నేనే నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి మన ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ ఆర్కే చాలా తాపత్రయపడ్డాడు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది, ఈయన వెనకాల వచ్చినటువంటి మహాన్యూస్ వంశీ కొంచెం రెచ్చిపోయి కొన్ని చిల్లర రాతలు ఎక్కువ రాసిండు. ఇక జర్నలిజం కాదు అసలు, అది మొత్తము మన జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాడర్ హౌస్లే మొత్తం కంప్లీట్గా. పూర్తిగా విశ్వసనీయతను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా అంత దారుణంగా, అంత దుర్మార్గంగా, అంత అతపాతాలమైనటువంటి జర్నలిజాన్ని చేయదు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా. దానికి మించి ఆయన చిల్లర మాటలు మాట్లాడడము, చిల్లర వెగతాళి వ్యవహారం చేయడము, ఆ థంబ్నెయిల్స్ ఇవన్నిటి మీద వచ్చేసరికి తెలంగాణ సమాజం కోపానికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆందోళన చేసిరు, నిరసన వ్యక్తం చేసిరు, పొయ్యిరు వచ్చిరు. దాంతో మైలేజ్ అంతా కూడా మహాన్యూస్ వంశీకి పోతా ఉన్నది. మైలేజ్ అంతా కూడా చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసే కార్యక్రమం మొత్తం మహాన్యూస్ వంశీ తీసుకుంటా ఉన్నాడు. దాంతో మనం ఎట్లనే చేయాలని చెప్పేసి ఇక ఈయన కూడా ఒక పీక్స్లో తెలంగాణ మీ జాగిరా, బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి, సో ఈ రకంగా తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేయడం, ఆయన రాయడం. అంటే ఏంది, ఒకరికొకరు పోటీ పడతారు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడం కోసం. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రం కూడా కూటమి చేతుల్లోకి పోవాలి, ఈ రకంగా ఇక్కడ పెత్తనం ఉండాలి, మాదే మొత్తము దశాబ్దాల కాలంగా మేము మీడియాలను పెట్టుకొని అబద్ధాల రాతలు రాసి తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రాంతం మీద విషపు రాతలు చిమ్మి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇలా మొత్తం మా చేతుల్లో లేకుండా పోతున్నటువంటి ఆందోళన అది చాలా క్లియర్గా కనపడతా ఉందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. మళ్ళీ దానికి నన్ను టార్గెట్ చేసిరు, ఇద్దరికి నేనే టార్గెట్, నువ్వేం టార్గెట్ కాదు. ఒక చిల్లర రాత రాసి వెంటనే తెల్లారి వరకు స్విచ్ పడి మొత్తం పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నావు. దేనికంత భయం మరి? అంత దమ్మునోడు తెలంగాణ మీడియా ఛానల్ ఏదైనా పెట్టుకోగా చూసినావా? పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకోగా చూసినావా? పోలీసు వాళ్ళే వచ్చి ఇంకా తెలంగాణ మీడియా సంస్థల మీద దాడులు చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. పోలీసులే దొంగల లెక్క సమాన్ ఎత్తుకపోతా ఉన్నారు. కానీ మీది మొత్తం వచ్చి కాపలా పెట్టుకొని చుట్టుముట్టు పోలీసు వాళ్ళని పెట్టుకొని పహారా పెట్టుకొని నువ్వు వార్తలు ప్రసారాలు చేసుకుంటాం. మీడియాపై ఆధారపడి రాజకీయాలు చేసేవారు బలమైన నాయకులు కాలేరు. 2023 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి మినహా మిగతా మీడియా అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని తలపై పెట్టుకొని మోసింది. అయినా ఎన్నికల్లో ఆయనను అంటే అందరు మోసినా కానీ ఆయన ఓడిపోయిందంటే మీరొక్కరి అంత అద్భుతంగా పనిచేసిరానా ఆంధ్రజ్యోతి? వామ్మనే. అయినా ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించారు. రాజకీయ నాయకులు ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదో, ఆంధ్రప్రదేశ్లో జగన్ అనుకూలంగా ఆయన మీడియా ఎంత ప్రచారం చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు మీడియాపై దాడులు చేయాలనుకుంటున్న వారు అలా చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించలేకపోయారు. తెలంగాణ మొత్తం నీ మైకి పట్టుకొని తిరుగు రాధాకృష్ణ. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం నుంచి ఏ మారుమూల ప్రాంతానికైనా తిరుగు మైకి పట్టుకొని. ఈ మహాన్యూస్ మీద జరిగిన దాడి కరెక్టా తప్ప అడుగు. మా మీద మమ్మల్ని తందామని చూస్తూ దొరికితే ఇది కరెక్టా తప్ప అని అడుగు. ఏ ఒక్కరన్నా తెలంగాణ సోయినటువంటి ఏ ఒక్కరన్నా సరే నీకు అనుకూలంగా ఒక్క మాట చెప్పినా కానీ అది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఇక వాళ్ళ పదవుల కోసం తప్పదు కాబట్టి మాట్లాడతారు. కానీ సాధారణ ప్రజలు తెలంగాణ సోయినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మీ మీద దాడిని, మీ మీద దాన్ని మీరు చేసేటువంటి దుర్మార్గాలను ఎవ్వడు కూడా సమర్థించడు. దాడిని మాత్రం 100% కరెక్టే. మీకు బుద్ధికి ఇట్లా చెప్తేనే చెప్పు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మీకు ఇట్లా చెప్తేనే వస్తుందని చెప్పేసి కూడా చెప్తారు. అటు జగన్ మీడియాకు ఇటు కేసీఆర్ మీడియాకు నేను ఒక ముడిసరుకుగా మారాను. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఇరువురి మీడియా సంస్థలు నాపై పుంకానుగా వార్తలు వడ్డించాయి. అయినా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మా సంస్థను ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు. తెలంగాణలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్, ఇక్కడ చూసినావా వీడిని రాత ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ కేసీఆర్కు సీఎం రేవంత్ అంట, రేవంత్ రెడ్డిని మింగేసిండు. ఇంటెన్షన్ చూడండి. ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అంట, అంటే ఒక కులాన్ని ఇక్కడనేమో రెడ్డి అనేటువంటి పదాన్ని తీసేస్తాడు, ఇక్కడనేమో రెడ్డి అని పెడతాడు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా కేవలము ఆ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పదంలో చాలా ఇంటెన్షన్ వచ్చే విధంగా రాస్తాడు అనమాట. ఇట్లా కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్కు రేవంత్,
ఏపీలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థులు అయినా కేసీఆర్ జగన్ రెడ్డిలు ఇరువురి కంటే నన్నే ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ఇందుకు నేను గర్విస్తున్నానంట. కొట్టుకో, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. కొట్టండి రా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అంతకుమించి ఇంకోటి ఏముండదు. మా సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించాలని ఎంత ప్రయత్నించినా మాకు ఉన్న విశ్వసనీయత మిగిలే ఉన్నది. నన్ను రాజకీయ ప్రత్యర్థిగా టార్గెట్ చేసుకున్నంత మాత్రాన ప్రజాక్షేత్రంలో వారి బలం పెరగదు. తమ చర్యల ద్వారా నన్ను పెంచుతూ తమను తాము తక్కువ చేసుకుంటున్న వాస్తవాన్ని కేసీఆర్ జగన్ గుర్తిస్తే వారికే మంచిది. మరి కొంతమంది రాజకీయ మరుగుజ్జులు విదూషకులు చేసే ప్రకటనలకు స్పందించవద్దని, అలా చేస్తే వారి స్థాయి పెరుగుతుందని బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ముఖ్యులు నాకు సలహా ఇచ్చారు. ఎవ్వడి ఏడు బీఆర్ఎస్లో చిన్న కార్యకర్త కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గురించి మంచిగా చెప్పేటువంటి అవకాశం లేనే లేదు. కానీ వాడికి వాడే డబ్బా రాసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు చెందినోడే నాకు చెప్పిర్రు అని రాసుకుంటే చెప్పినోడు చెందినోడు ఎవడో వాడు చెప్పాడు, అది ఉత్తదే కథ ఇది. కాబట్టి కేవలము ఒక డిఫెన్స్లో పడేయాలి వీళ్ళని అన్నట్టుగా. ఇక అలా చేస్తే వారి స్థాయి పెరుగుతుందని బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ముఖ్యులు నాకు సలహా ఇచ్చారు. దాన్ని పాటించాలని నిర్ణయించుకున్నా. దాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడంట. పాటించు. ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య కాలంలోనూ 2024 నుంచి నేటి వరకు జగన్ మీడియా కూటమి ప్రభుత్వంపై ఎంతలా విరుచుకుపడుతున్నదో చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మీడియాది అదే ధోరణి. తమ దారికి రాని మీడియా సంస్థలకు ప్రభుత్వ పరంగా ప్రకటన నిలిపివేయడం గతంలోనూ జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జగన్ రెడ్డి ఆంధ్రజ్యోతి సంస్థకు పైసా ప్రకటన కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏంది? చంద్రబాబు నాయుడు మూటలు వస్తూనే ఉంటాయి నీకు. చంద్రబాబు నాయుడు పైసలన్నీ కట్టలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇవ్వకపోతే నీకేమవుతుంది? వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకునేయనా, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి. అయినా వాటిని మేము ఖాతరు చేయలేదు. ఇప్పుడు అంతటితో ఆగకుండా మీడియాపై దాడులు చేయాలన్న నిర్ణయానికి కూడా రావడం ఆశ్చర్యంగా ఉన్నది. ఈ ధోరణి సమర్థనీయం అయితే కేసీఆర్ జగన్ రెడ్డిల మీడియాలపై ఏ స్థాయిలో దాడులు చేయాలి? క్రిమినల్ సైకాలజీలో ఆరితేరిన వారు ముందుగా ప్రత్యర్థుల బలహీనతను అధ్యయనం చేస్తారు, ఆ తర్వాత ఎవరిని ఉంటుందని చెప్పేసి ఆయన కొత్త పలుకులో ఈ వారం మళ్ళా రాయడం జరిగిందనమాట. భయపడ్డాడు బిడ్డడు, మామూలుగా భయపడలే. పోయినసారి ఏమో తెలంగాణ మీరు జాగిరా అని రాసేయండు. ఇప్పుడేమో ఇక నేను రాయను ఇట్లాంటి వార్తలు, ఇంకా ఇలాంటివి నేను రాయను, నాకు సుస్సు పడ్డది, పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నా అని చెప్పేసి. ఒక్కసారి నేను రోజు చూస్తూ ఉన్నా, ఆ ఫిలిం నగర్ కాడ ఆ మోహన్ బాబు ఇల్లు డౌన్ అవుతూ ఉంటే ఫిలిం నగర్ దగ్గర లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ కడుతురు. అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కడుతున్నదేనా? మరి ఆడైతే ఆంధ్రజ్యోతి లోగో ఉన్నది. అది ఆంధ్రజ్యోతి ఆఫీస్ అయినా కాదా ఒకసారి తెలంగాణ వాదులు క్రాస్ చెక్ చేయాలి. ఆ ఆఫీస్ అయితే ఆ జాగా ఆయనకి ఎట్లొచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎట్లా కడతా ఉన్నాడు, వందల కోట్లు ఖర్చు పెట్టి ఏ రకంగా కడతా ఉన్నాడు, ఎవరి ఫండింగ్తో జరుగుతూ ఉంది అంత వ్యవహారం కూడా దాని మీద కూడా కొంత తెలిసిన వాళ్ళు ఉంటే లెక్కలు దిగిరి భాగవతం దొరుకుతుంది తప్పకుండా. సో ఈ రకంగా రాధాకృష్ణ ఈ రకంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేసాడనమాట.